అసలు మోడీ గారి విజిట్ లో కీ టేక్ అవేస్ ఏంటి, అద్భుతాలు ఏం జరిగాయి, ఏ విషయంలో డిస్కస్ చేశారు అంటే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ 47వ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గా మోడీ గారు ఫస్ట్ టైం అమెరికా విజిట్ చేశారు. ఈ టైంలో అసలు ఏం చర్చించారు, ఏం డిస్కస్ చేశారు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ట్రేడ్, వాణిజ్యం. ప్రస్తుతం ఇండియా అమెరికా ట్రేడ్ $129 బిలియన్ ఉంది. దాన్ని 2030 కల్లా 500 బిలియన్ చేయాలని చెప్పి మోడీ గారు ప్రతిన పూనారు. ఇది చాలా అద్భుతమైన విషయం చెప్పొచ్చు. తర్వాత డిపోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎవరైతే భారతీయులు ఇల్లీగల్ గా అమెరికాలో ఉంటున్నారో వాళ్ళని తిరిగి పంపిస్తే మేము వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము, మేము వాళ్ళని తీసుకుంటాము, హ్యూమన్ ట్రాఫికింగ్ ని ఆపేస్తాము. అదే విధంగా ఎవరైతే మోసపూరిత మార్గాల్లో ట్రావెల్ ఏజెంట్స్ కానీ ఏదైనా మోసపూరిత మార్గాల్లో అక్కడికి వచ్చిన్నారో వాళ్ళని తిరిగి పంపిస్తే మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. మోడీ గారి అమెరికా పర్యటనలో ఇంకొక అంశం కూడా సుస్పష్టమైంది. తహూర్ రాణా ఎవరైతే ముంబై టెర్రర్ అటాక్స్ మాస్టర్ మైండ్ ఉన్నాడో అతను అమెరికాలో ఉంటే డొనాల్డ్ ట్రంప్ కన్ఫర్మ్ చేశారు, అతన్ని ఇండియాకి పంపిస్తాం, ఎక్స్ట్రాడిట్ చేస్తామని మోడీ గారు థ్యాంక్స్ చెప్పారనమాట. తహూర్ రాణా 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ 2008 సంవత్సరంలో జరిగిన అటాక్స్ లో ప్రధాన నిందితుడైన తహూర్ రాణాని అమెరికా తిరిగి పంపించేస్తుంది.